హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్లో నేను మంచి టేస్టీ పప్పు చూపించబోతున్నాను. సో అది వచ్చేసి ముద్దపప్పు అనమాట. నేను ఎలా చేస్తాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్లో ఇంకేం జరుగుతుందో చూసేద్దామా ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మనం హైదరాబాద్ వ్యూ అనేది చూసేద్దాం. ఎంత బాగుందో చూడండి, వాతావరణం కూడా చాలా బాగుంది, ఒకసారి చూసేయండి. సో ఏంటంటే ఇంకా నేను రెడీ అయ్యాకే పైనకి వచ్చానమాట, మా పైనకి. సో వాతావరణం చాలా బాగా అనిపించింది. సో కాసేపు వీడియో తీశాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఫింగర్స్ పెట్టి ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ మీ ఇల్లు ఉంది అంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ ఇల్లు ఉంది అక్కడ అని చెప్పి చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇల్లు అక్కడ కనిపిస్తుందని సో అన్నీ అంటున్నాను. సో నిజంగా చెప్పాలంటే పైన చాలా చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే ఒక్కరు కూడా కనిపించట్లేరండి, మేము తప్పితే పైనకి ఎవరు రాలేదేమో అనిపించింది. సో కాసేపు అయితే ఇంకా వీడియో తీసుకొని వచ్చేసాను. సో చూసారుగా, మార్నింగ్ టైం వచ్చేసి 8 అవుతుంది, అంటే కొంచెం లేట్గా లేస్తున్నాం అన్నమాట. సో వీళ్ళిద్దరు ఏంటంటే ఇంకా మా వారు అలాగే మా చెర్రి ఎక్సర్సైజ్ చేస్తున్నారనమాట. సో ఇంట్రెస్ట్గా ఏంటంటే మా చెర్రి వచ్చేసి ఇంట్రెస్ట్గా చేస్తున్నాడు. రోజు మార్నింగ్ ఏంటంటే ఇంకా 8 కాకముందే లేపుతున్నాడు అనమాట, రోజు ఎప్పుడు చేద్దామా అనేసి. ఇంక వీళ్ళిద్దరు ఏంటంటే ఇంకా మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో కాసేపు వీడియో తీశాను. కండలు రావడం కోసం అంటగా, రోజు నేను కండలు రావడం కోసం నేను ఎక్సర్సైజ్ చేస్తా అని చెప్పి ఇంకా ఇద్దరు అనుకుంటున్నారు. సో మా చెర్రికి ఏంటంటే కండలు రావాలంట, చూస్తే సన్నగా ఉన్నాడు కదా. ఇలాంటి అయితే ఇంట్రెస్ట్గా అంటే నిజం చెప్పాలంటే వెయిట్ ఉన్న వాళ్ళకి ఇంత ఇంట్రెస్ట్ రాదేమో అనిపిస్తుంది, అలా చేస్తాడనమాట. చూసారు, కండలు రావాలనేసి వీడియో తీస్తుంటే తీయొద్దు అన్నాడు. తర్వాత ఏంటంటే ఇంకా ఇది ఒక గేమ్ లాగా, రోజు ఏంటంటే లెగ్స్ పట్టుకోగానే ఏంటంటే ఇలా బాడీ మొత్తం కింద చేతులు పెట్టకుండా ఇలా లేవాలన్నమాట. మేము ట్రై చేసాం కానీ రావట్లే. సో మా చెర్రి వచ్చేసి ట్రై చేశాడు, కష్టంగా పాపం. నిజంగా చెప్పాలంటే ఇలా అస్సలు రావట్లేదు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు వస్తుందేమో. అస్సలు రావట్లేదండి, అంటే ఇంకా ఇంత సన్నగా ఉన్నా కూడా రావట్లేదంటే చూడండి, ఇంకా మనకు కూడా రాదనమాట. మా వారు ట్రై చేస్తున్నాడు. సో కాసేపు వీడియో తీసుకొని ఫుల్ నవ్వుకున్నాం అనమాట. హాలిడేస్ కదండి, ఇంకా చిన్నగా లేచి చిన్నగా బ్రష్ చేసి చిన్నగా బ్రేక్ఫాస్ట్ అట్లా అవుతుందన్నమాట రోజు. ఇంకా పిల్లలతో ఏంటంటే టైం అనేది సరిపోతుంది, ఏదో ఒక టిఫిన్ చేయడం ఏదో ఒకటి చేయడం. ఇంకా సో ఇంకా నేనైతే ఇంకా మార్నింగ్ వాళ్ళైతే చక్కగా ఎక్సర్సైజ్ చేసుకుంటారు, నేనేమో ఇంకా బ్రష్ చేస్తున్నాను అనమాట. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఏంటంటే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ చేద్దామనేసి డిసైడ్ అయ్యాను. సో ఫాస్ట్గా అయిపోతుంది కదా, అలాగే మా చెర్రికి అయితే చాలా ఇష్టం అండి బ్రెడ్ ఆమ్లెట్. సో అది వెంటనే అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కదా. సో చాలా రోజుల నుండి అడుగుతున్నాను అనమాట. సో జస్ట్ అది మాత్రం నేను షూట్ అనేది చేయట్లేను అదే. సో ఇంకా బ్రష్ అయితే అయిపోయింది. సో ఇంకా స్ట్రాంగ్ టీ కదా, టీ అయితే పెట్టేశాను. తర్వాత ఇంకా నేను బ్రెడ్ ఆమ్లెట్ చేద్దామనేసి ఇంకా ప్రిపేర్ అయ్యాను. అలాగే ఈరోజు పప్పు వచ్చేసి ముద్దపప్పు, టేస్టీగా అంటే మామూలుగా ముద్దపప్పు చప్పగా చేసుకుంటారు కదా, నేను ఎలా చేస్తాననేది చూపిస్తున్నాను. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా పచ్చిపులుసు ముద్దపప్పు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను, చూసేయండి. టీ అయితే ఇంకా రెడీ అయిపోయింది. సో నేనైతే కప్స్లోకి తీసుకున్నాను. సో నిజంగా చెప్పాలంటే స్ట్రాంగ్ టీ తాగక ఏంటంటే ఇంకా మనం ఏదైనా అంటే టిఫిన్స్ కానీ పని ఏదైనా ఇంకా అసలు హుషారుగా చేయొచ్చు అనమాట. సో తర్వాత ఏంటంటే ఇంకా నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. ఇది మాత్రం ఏంటంటే ఇంకా షూట్ చేయలేదు. సో నేను టైటిల్ పెట్టాను కదండి, అంటే
హ్యాకింగ్ కోసం భయంగా ఉందనేసి. సో అదే ఎందుకు చెప్పానంటే, నేను ఒక ఛానల్ ఓన్లీ జస్ట్ ప్రస్తుతానికైతే వంటలు మాత్రమే పెడుతున్నాను. సో ఆ దాంట్లో ఏంటంటే ఇంకా మంచి మంచివి సింగిల్గా అనమాట, అంటే ఇంక ఇలా వ్లాగ్లో కాకుండా సింగిల్గా నేను నాకు ఏదైతే వస్తుందో అది నేను దాంట్లో పోస్ట్ చేస్తాను. అలాగే సో ఒకవేళ మీకు కూడా ఏమైనా వంటలు కావాలంటే డెఫినెట్గా ట్రై చేస్తాను నేను. సో ఆ ఛానల్ కూడా నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి. సో ఇలా ఈ ఛానల్కి ఎలా సపోర్ట్ చేశారో అలా ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ ఈ ఛానల్కి ఎంత సపోర్ట్ చేస్తున్నారో అందరికీ, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున సో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. టిఫిన్ అయితే ఇంకా మనకి రెడీ అయిపోయింది. జస్ట్ ఏంటంటే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్. సో నేనైతే ఇంకా ఇలా మొత్తం ఓన్లీ వ్లాగ్లో మాత్రం 1-2 వీడియోస్ వంటలు అనేది పూర్తిగా షేర్ చేస్తాను. సో మిగతా ఏంటంటే ఇంక దాంట్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అది కూడా చూస్తూ ఉండండి. ఎవరైతే నా ఛానల్ దానికి వచ్చి సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళ నేమ్స్తో సహా పెట్టండి. సో ఒకవేళ ఛానల్ ఉన్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తే నేను కూడా చేస్తాను, ఆ ఛానల్ నుండి అయినా ఈ ఛానల్ నుండి అయినా. సో అంటే ఇంకా ఒకరికొకరు సపోర్టు ఉంటే చాలా బెస్ట్ కదా. తర్వాత ఏంటంటే ఇంకా టిఫిన్ అయితే తినేసాను. ఇంకేంటంటే ఇంకా నేను బాదం అనేది నానబెట్టాను, దీంతో ఒక మంచి స్వీట్ చేద్దామనేసి. సో అది కూడా చేస్తాను. అలాగే ఈ వీడియోలో అయితే షేర్ చేయనండి, స్వీట్ అనేది నేను ఆ ఛానల్లోనే ఇంకా పోస్ట్ చేస్తాను, అది చెక్ చేయండి, కింద లింక్ అనేది ఇస్తాను. ప్రస్తుతానికైతే ఆ ఛానల్ నేమ్ వచ్చేసి చైతు తెలుగింటి వంటలు అని పెట్టాను. సో మారు వల్ల వద్దా అనేది కూడా డిసైడ్ ఇంకా కాలేదు అనమాట, జస్ట్ ప్రస్తుతానికి అయితే అలా పెట్టాను అనమాట. దాంట్లో అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ 7-8 దాకా ఉన్నాయన్నమాట. ఇంకా అంటే రెసిపీస్, అది కూడా ఒకసారి చెక్ చేయండి. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే హ్యాకింగ్ ఏంటంటే ఒక ఛానల్ ఒకవేళ అంటే చెప్పలేం కదండి, చాలామందికి ఏంటంటే హ్యాకింగ్ భయంగా ఉంది కదా, అందుకోసం నేను జస్ట్ ఊరికే ఎప్పుడైనా అలా పోస్ట్ చేద్దామనేసి ఇంకా ప్రస్తుతానికైతే ఆ ఛానల్ నేను క్రియేట్ చేశాను. అంటే ఇప్పుడు ఏంటంటే భయంగా ఉంది, ఒక ఛానల్ ఒకటే ఉంటే ఏంటంటే ఇంకా కొంచెం ఒకవేళ హ్యాకింగ్ అయినా కానీ ఇంకా అది ధైర్యంగా దాన్ని కూడా మనము సో ఎప్పుడన్నా వీడియోస్ అలా పెట్టుకోవచ్చు కదా అనేసి నేనైతే సో ఇంకా క్రియేట్ చేశాను. సో మీరు కూడా ఒకవేళ వంటలు ఏమేమైనా కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తూ ఉంటాను. సో ఈరోజు నేనేంటంటే ముద్దపప్పు టేస్టీగా ఎమ్మీగా ఉండడం కోసం నేను ఈరోజు ఇది చూపిస్తున్నాను. సో ఇది ముద్దపప్పు, దీంట్లో వెరైటీ ఏముంది అనేసి చాలామంది అనుకోవచ్చు, కానీ ఇలా చేసుకొని చూడండి, నిజంగా చాలా బాగుంటుంది. సో ఈరోజు అయితే ఇంకా నేను ఈ ముద్దపప్పు అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను, తాలింపుతో ముద్దపప్పు అన్నమాట. ఫస్ట్ అయితే ఇంకా మనము ఈ పప్పు అనేది ఏంటంటే ఫస్ట్ మనం కుక్కర్లో పెట్టుకొని విజిల్స్ పెట్టుకుందాము. చూసారుగా, ఫస్ట్ అయితే కడుక్కొని నీట్గా ఇలా నేనైతే ఒక 4-5 విజిల్స్ అనేది పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే ఇంకా మనం దీంట్లో కొంచెం పసుపు వేసి ఒక 4-5 విజిల్స్ పప్పు అనేది ఇంకా మనము కుక్కర్ మూత పెట్టేసుకుందాము. అలాగే వంటలు ఏంటంటే ఓన్లీ వ్లాగ్లోనే ఇన్ని వంటలు చూపించకండి అని చెప్పి నాకు చాలామంది కామెంట్ చేశారు. అందుకే ఇంకా సో మనం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కానీ అలాగే కర్రీస్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా, అప్పుడేంటంటే సో మనము ఇలా ఛానల్లో కూడా పెట్టుకోవచ్చు అనేసి ఇంకా నేను పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ చూసారుగా నేను క్లాత్ ఏంటంటే కుక్కర్కి క్లాత్ ఏంటంటే చుట్టూ పెడితే ఏంటంటే పప్పు అనేది స్టవ్ పైనకి రాకుండా ఉంటుంది. ఇలా క్లాత్ పెట్టుకుంటే ఏంటంటే ఇంకా స్టవ్ పైన మనకి పప్పు అనేది పడకుండా, లేకపోతే మళ్ళీ ఇంకా దాన్ని తూడ్చుకోవడం కడుక్కోవడం అంత పెద్ద తలనొప్పి అవుతుంది అనేసి ఇంకా నేనైతే ఎప్పుడు అలాగే పెడతాను, మీకు యూజ్ అవుతుంది అనేసి ఇంకా అది కూడా మీకు చూపించాను. సో పప్పు మనకైతే చక్కగా ఉడికిపోయింది. దీంట్లో నేను కొంచెం సాల్ట్ అలాగే కారం వేసి దీన్ని మళ్ళీ ఒకసారి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా మనకి ఉడికిపోయిందిగా. ఒక 4 విజిల్స్ అయితే నేను తీసుకున్నాను. ఒకవేళ మీకు అంటే మీరు వాటర్ పోసి దాన్ని బట్టి కూడా విజిల్స్ అనేది తీసుకోండి. తర్వాత 2 మనం వేసుకున్నాం కదా, ఉప్పు కారం కొంచెం వేసుకొని
సో దీన్ని బాగా మెత్తగా చేసుకొని ఇంకా మనము పోపు చేసుకోవాలి. సో పోపు ఎందుకు వేస్తున్నానంటే ముద్దపప్పులో ఏంటంటే పోపు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటే నేను చేసేదైతే మీకు చూపిస్తున్నాను, ఒకవేళ మీకు నచ్చితే చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎందుకంటే సప్పటి పప్పు కూడా చాలామందికి నచ్చుతుంది, నచ్చకపోవచ్చు. నాకైతే సప్పగా చేస్తే చాలామంది ఓన్లీ ఉప్పు వేసి చేస్తారు కదా, అలా కాకుండా నేనైతే ఇలా చేస్తాను. సో తర్వాత ఏంటంటే మనం పప్పులో ఇంకా తాలింపు అనేది చేసుకుందాం. తాలింపు ఏంటంటే ఇంకా నేను ఆల్రెడీ కడాయి పెట్టేసి దీంట్లో శనగపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసాను, అలాగే ఎండుమిర్చి. వీటిని ఏంటంటే మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకున్నాక తర్వాత ఇంకా వెల్లుల్లి దంచుకొని ఇంకా మనము దీంట్లో వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కరివేపాకు వేసుకుంటే ఇంకా సరిపోతుంది. కొంచెం ఇంగువ కూడా వేస్తే ఏంటంటే ఇంకా ముద్దపప్పుల టేస్ట్ చాలా బాగా వస్తుంది. వీటిని అయితే మనం బాగా ఫ్రై చేసుకుందాము. చూసారు ఫ్రెండ్స్, మనకైతే ఇంకా పోపు అనేది చక్కగా వేగిపోయింది. సో దీన్ని తీసి మనం ముద్దపప్పు అనేది ఇంకా తాలింపులో కలిపేసుకుంటే సరిపోతుంది. దాన్ని కూడా కాసేపు ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్టీగా వస్తుంది. అంటే ముద్దపప్పు నేనైతే ఇలా చేస్తాను టేస్టీ కోసం. పిల్లలకి ఏంటంటే ఇంకా సప్పటి పప్పు అంటే ఒకవేళ పిల్లలకి తినే వాళ్ళు ఉంటే అట్లా కూడా చేసుకోవచ్చు. ఇంకా నేను చేసే పద్ధతి అయితే ఇదనమాట. దీంట్లో ఇంకా మనము వేడివేడి అన్నంలో ఆవకాయ, నెయ్యి, ముద్దపప్పు, పచ్చిపులుసు సూపర్గా ఉంటుందండి. నిజంగా చెప్తుంటే నోరూరుతుందిగా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందు రోజు నేను వేయించిన పచ్చిమిర్చితోటి పచ్చిపులుసు చేశాను కదా, అది ఇంకేంటంటే పప్పులోకి బాగుంటుందనేసి ఇంకా నేను ఫ్రిడ్జ్లో ఆల్రెడీ పెట్టేశాను. దీంట్లో ఏంటంటే రెండు కలిపి ఇంక కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. సో పచ్చిపులుసు లేదంటే మీరు సాంబార్ కూడా చేసుకోవచ్చు, రసం కూడా చేసుకోవచ్చు. నేనైతే పచ్చిపులుసు అనేది ఇంకా రెండింటికి కాంబినేషన్ అయితే సో ఇది చూపిస్తున్నాను. రెడీ అయిపోయిందండి. మనకైతే ముద్దపప్పు చూస్తుంటే నోరూరుతుంది, కానీ ముద్దపప్పు కూడా తాలింపు వేసుకోవచ్చు అనేసి కొత్తగా మీరు ఎవరైనా వింటే ట్రై చేసి చూడండి. ఒకసారి ట్రై చేస్తే దానిదేముంది కదా. చూసారుగా, ఇంకా మనకైతే వేడివేడి అన్నంలో ఆవకాయ, అలాగే ముద్దపప్పు, నెయ్యి, పచ్చి ఉల్లిపాయలతో తింటే సూపర్గా ఉంటుందండి. చెప్తుంటే నోరూరుతుందిగా. ఒకసారి ట్రై చేసి చూడండి. సో వేడివేడి అన్నంలో అయితే ఇంకా మేము తినడానికి రెడీగా ఉన్నాము. సో ఇంకైతే మొత్తానికైతే తినేసాము. సో తర్వాత ఏంటంటే నేను బాదం పప్పు మార్నింగ్ నానబెట్టాను కదండి, దాంతో ఇంకా నేను స్వీట్ అనేది చేశాను. సో ఇది వచ్చేసి బాదం బర్ఫీ అన్నమాట. టేస్టీగా సూపర్గా బాగా వచ్చిందండి అసలు. సో ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్లో నా కొత్త ఛానల్ లింక్ అనేది ఇస్తున్నాను, చెక్ చేయండి, దాంట్లో ఉందన్నమాట. సో చూస్తుంటే నోరూరుతుంది కదా, నిజంగా చాలా చాలా బాగుంది. సో ఈ ఆలస్యం చేయకుండా ఇది ఇంకా నేను టేస్ట్ చూసి చెప్తాను. నాకైతే ఆ స్మెల్ నిజంగా అంటే మన నేతిలో ఏంటంటే ఇంకా మనము ఆ బర్ఫీ అనేది మొత్తం తయారు చేసుకున్నాం కదా, మంచి స్మెల్ వచ్చింది. ఇలాచి పౌడర్ కూడా, సో ఫ్లేవర్ అనేది కూడా కొంచెం కలిపాను నేను దాంట్లో పౌడరు. సో ఇంకా నేనైతే తినేస్తున్నాను. నిజంగా చాలా చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇంట్లోనే ఉంటారు కదా, వాళ్ళకి చేసి ఇవ్వండి. బాదంని ఎలా అంటే చాలామంది ఏంటంటే బాదం మిల్క్ అలాగే స్వీట్స్లో వేయడం, చిన్న చిన్న ముక్కల్లా కట్ చేయడం, లేదంటే బాదం నానబెట్టుకుని తినడం, అలా కాకుండా ఇంకా బాదంని ఏంటంటే ఇలా స్వీట్ లాగా చేసుకొని తినండి, మీ పిల్లలు కూడా ఇవ్వండి. సో నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి అందరికీ. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరైతే నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నేనైతే టేస్టీగా ఉండేసి ఇంకా తినేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే సూపర్గా కుదిరాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సో తర్వాత ఏంటంటే ఇంకా అంటే నేను వీడియోస్ మీకు ఒకవేళ రెసిపీస్ ఏదైనా కావాలన్నా నేనైతే దాదాపు ట్రై చేస్తాను. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి కరోనా వల్ల దాదాపు సరుకులు అవన్నీ అమ్మట్లేరు కదా, తర్వాత అయినా నేను మీకు నచ్చిన రెసిపీ అనేది పేరు చెప్పి మరి నేను కంపల్సరీ నేను ఆ రెసిపీ అనేది చేస్తాను. సో
సో తర్వాత ఈవినింగ్ వచ్చేసి నేను పూరీ చేస్తున్నాను. సో మా చెర్రి చూడండి చిన్న చిన్న పూరీలు చేసుకొని ఇంకా నేనే కాల్చుకుంటా అని చెప్పి కాలుస్తున్నాడు చిన్న పూరీలు. అసలు చేయడం కూడా ఈజీగా భలే చేశాడండి చిన్న చిన్న చేతులతోటి. మా ఇంట్లో ఏంటంటే చిన్న చపాతీ చేసి పూరీ చేసే కర్ర అలాగే పీట ఉందన్నమాట, దాంతో చేసుకుంటున్నాడు. చూసారు కదా చిన్న చిన్న పూరీలు భలే ఉన్నాయి కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. సో ఇంకా తనే చేసుకొని తిందామనేసి చేసుకున్నాడు అనమాట. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి, సింపుల్గా క్లోజ్ చేసేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ముద్దపప్పు ఒకసారి ట్రై చేసి చూడండి, అలాగే స్వీట్ కూడా ట్రై చేయండి. కింద ఇంకా నేను అంటే ఛానల్ లింక్ అనేది ఇస్తున్నాను. ఎక్కువ రెసిపీస్ ఉన్నాయన్నమాట, అంటే మొత్తం ఒక 8 or 10 ఉన్నాయి సంథింగ్. సో ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఇదండి ఈరోజు లాగా ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ముద్దపప్పు అయితే ఎమ్మీగా సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇంకొక ఛానల్ అని చెప్పాను కదా, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి, చెక్ చేయండి. మీకు ఇంకేమేమి వంటలు కావాలనేది కూడా మీరు కామెంట్ చేస్తూ ఉంటే నేనైతే డెఫినెట్గా ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈ వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.